Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. శత్రువు సినిమా మీకు చాలా పెద్ద బ్రేక్ కోడిరామకృష్ణ గారి ద్వారా. అవునండి. శత్రువు క్యారెక్టర్ ఆఫ్ ది డికేడ్ అది బయటకి యూసేజ్ కూడా వచ్చేసింది. బయట కూడా మాట్లాడుకోవడమే ఆ కేక. అవును. ఇప్పుడు ఏదైనా కార్డ్స్ ఆడేవాళ్ళు ఉన్నారనుకోండి, పేక మొక్కేయలేదు, బా తొందరగా మొక్కారు బాబు చంపేస్తాడండి వీడు, ఇలాగా ఒరిజినల్ గా మాట్లాడేది. ఈ హోటల్లో జలపాతాలు ఎవడు పెట్టాడు రా బాబు అని ఇలాగా, ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడు రా బాబు అని దాన్ని అలా అది మామూలు జనజీవితంలోకి వచ్చేసింది, ఆ మాట వచ్చేసిందండి. చాలా మీరు ఒక మంచి మాట చెప్తానండి, ఇన్ని వేషాలు ఇలా కనపడుతున్నాయి కదా, ఒక్క వేషం కూడా ఒక రోజు ముందు పిలిచి నాకు చెప్పింది ఒక్క వేషం లేదండి. నిజంగా భగవంతుడు ఎంత ఎలాంటి మరి జీవితం ఎలా ఇచ్చారు చూడండి. ఒక్క వేషం ఒక అరగంట ఎంత వెళ్ళటం, పక్కన కూర్చోబెట్టి అనుకుంటున్నాం, కోటగారు మీకు కూడా ఏమైనా బ్రెయిన్లో ఏదైనా ఉంటే చెప్పండి, బాగుంటే పెట్టేద్దాం ఇరికిద్దామని ఇంప్రూవైజేషన్ చేసుకో తప్ప వెళ్ళిపోవటం. అంటే మీరు ఒక అంటే నేను ఎందుకంటే ఇంకో ఎంత చెప్తాను నేను, కొన్ని సినిమాలు పేర్లు చెప్పకూడదు, పైవాడి డైలాగు కిందవాడి డైలాగు ఉండేది, మధ్యలో కోట లేకపోతే క్యారెక్టర్ పేరు ఉండేది కదా, కోట చూసుకుంటాడని రాసేవారు. అది డైలాగ్ మీది, అక్కడ డైలాగ్ కోట చూసుకుంటాడు అన్నది మీ డైలాగ్. మీరు వచ్చి ఫిల్ చేసుకోవాలి, ఫిల్ అప్ ది బ్యాంక్స్. అంటే పెద్ద పెద్ద వాళ్ళ చిరంజీవి గారి హీరో అలాంటి సినిమాలు కాదు, ఒక మీడియం రేంజ్ సినిమాలు ఉంటాయి కదా. అవును, మీడియం రేంజ్. మీరు మీ కెరీర్లో సరే కాదు, నన్ను ఎప్పుడన్నా ఒక 5-6 సినిమాలకు మాత్రం ముందు పిలిచి మాట్లాడారండి. అది ఏంటంటే ఆ బట్టదల ఉంటుంది చూడండి, న్యాచురల్ జంజాల్ గారి సినిమా వాటిలో బట్టదల. అవును, జయకృష్ణ గారు వాళ్ళు అంటే యాక్చువల్ చేయించారు క్రాఫ్ అలా బట్టల్లాగా, మాకు న్యాచురల్ ఏం కావాలండి విగ్గులు పెట్టాను. అప్పుడు పిలిచి ఏమేమి సినిమాలు ఉన్నాయి ఏంటి, ఎక్కడ గ్యాప్ వస్తుంది మీకు ఏంటి ఆలోచన చేసేవారు. ఓ 3-4 సినిమాలు అంటారు. జంజాల్ గారు అంటే ఇప్పుడు నిన్న మొన్న ఎప్పుడో మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన అక్షరాలు 3 లక్షలు సంపాదించారు ఒక స్టేట్మెంట్. మీరు జంజాల్ గారి సినిమాలంతా ఒక వరోడి, తర్వాత మీరు చేసిన ఇప్పుడు కోడిరామకృష్ణ గారు శత్రువు, ఈ కమర్షియల్ ఓరియంటేషన్ అంతా ఇంకో పద్ధతి. ఈ రెండిట్లోని దేన్ని మీరు బాగా ఎంజాయ్ చేశారు సార్? జంజాల్ గారి స్కూల్నా లేకపోతే ఈ కమర్షియల్ స్కూల్నా? అంటే మీరు అన్నట్టుగా గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్ అలాగనే కమర్షియల్ సినిమా మామూలు జంజాల్ గారి సినిమా, ఆ తేడా ఎప్పుడు ఉంటుంది కదా. అది ఏది ఇష్టపడతారో మీకు కూడా తెలుసు. దేనిలో కంఫర్టబుల్ గా ఉన్నారు మీరు అని అడుగుతున్నారు. కంఫర్టబుల్ అంటే జంజాల్ గారి సినిమా. మేకప్లు ఉండవు, ఒరే ఉన్నా కానీ మామూలుగా ఈ బ్లాక్నెస్ కనపడకుండా ఏదో చిన్న బేస్మెంట్ గిగిలు ఉండవు. అవును, ఆ బట్టలు మామూలుగా ఉంటాయి. డైలాగులు ఉంటాయి సినిమా నిండా. డైలాగ్ మాత్రం కంపల్సరీ, సీన్కి 10 పేజీలు డైలాగులు ఉంటాయి. ఒక్కొక్కడు 1.5 పేజీన్నర డైలాగ్ ఉంటుంది. అవును, అసలు గొప్ప విశేషం ఏంటంటేనండి, సీన్ ఆయన చదువుతూ చెప్తాడు, ఆయన చదువుతుంటే మన నవ్వు వచ్చేస్తుంటది. ఆయన పెద్ద యాక్టర్ అండి. అవును, నాకు తెలుసు. డైలాగు, డిక్షన్, వ్యవహారం. అవును, 4 క్యారెక్టర్ల సీన్ అనుకోండి, నలుగురు భాష డైలాగ్ డిక్షన్ ఆయనే చెప్పించేవాడు చదివేటప్పుడు. సో ఇక చేసేవాడికి పెద్ద ఇబ్బంది ఉండదు. అదేలేండి, దాన్ని అడాప్ట్ చేసుకోవడమే కదా విని. అలా కొన్ని ఏంటంటే అలాగే కోట చూసుకుంటాడని. ఇలాగే నిజం చెప్పాలంటేనండి, జంజాల్ గారి సినిమాల్ని కామెడీ అని కావాలనలేం, హాస్యం అంటాం. జంజాల్ గారి సినిమాలకి హాస్యం అంటాం, వినోదం. హాస్యం అనే మాటే వస్తుంది, ఓకే, కామెడీ అని రాదు. అవును, ఇప్పుడు ఏంటంటే ప్రతివాడు కమెడియన్ అంటారు. ఇది కామెడీ, అది హాస్యం. ఓకే, బట్ ఆయన తర్వాత ఆయనలో గొప్పతనం ఏంటంటే అక్షరం 3 లక్షలు సంపాదించాను. ఎందుకన్నానంటే ఆవిడ పేరు అన్నపూర్ణ, ఆయన కమ్మగా వండి పెడుతుంది. బాలుగారు నేను చాలామంది చాలాసార్లు కలిసి వ్యవహారంలో కూర్చుని కాసేపు
భోజనం చేయటం ఎవరైనా చాలాసార్లు పట్టుదలగా పట్టుదలగానే సరే గట్టిగా రసం సాంబార్తో పాటు ఇంకో లిక్విడ్ కూడా మజ్జిగ పులుసులాగా కాల్షియం కమ్మగా ఉండదు, మామూలుగా ఉండదండి భోజనం. అంత బాగుండేది. రాత్రి మగళ్ళు ఎప్పుడైనా ఖాళీ ఉంటే పిలిచేవాడు. ఎప్పుడు ఆయన పిలిచారంటే బాలుగారు మీరు బాలుగారు అంటే అలా బాలుగారు కూడా వచ్చేవాడు అప్పుడప్పుడు. అదేలేండి చెప్తున్నా. ఆయన ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు ఫోన్ చేయడం, రా ఖాళీగా రా అంటే గజమా కబుర్లు. ఆయన ఎందుకంటే నాకు నచ్చేది అలా భోజనం చేసాం. ఆయన అక్షరం దీనిలో నిజంగానండి ఆయన రచనలో 2 ముక్కలు చెప్తాను. అక్షరంలో అమ్మతనం ఉంటుంది ఆయన రచనలో. ప్రతి అక్షరంలోనూ మదర్ టంగ్ అన్నట్టుగా ఉంటుందండి. అదేలేండి భాష పడికట్టు మాటలు ఉంటాయి. పదప్రయోగం తెలుగు భాష ఎంత కమ్మగా ఉంటుందని అనిపిస్తుంది. ఎంత గొప్పదంటే సీన్లో ఆ సినిమా పేరు నీకు నాకు పెళ్ళి అంట అనుకుంటా. రత్నాసాగర్ గారు గంగా భగీరథి సమానరాలు వేషం వేసింది. డైలీ పాప ఆవిడ కూడా చేయించుకునేది. నేను బట్టతల వ్యవహారం. వాళ్ళు కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే క్యారెక్టర్ల ప్రకారం 40 సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరు లవర్స్. కపర్ది అనే క్యారెక్టర్. కపర్ది అని ఈ పేరు కపర్ది. ఊరికి ఇరిటేట్ అవుతుంటాడు. అవును. అదేంటంటే కామెడీ. వాళ్ళిద్దరూ పారిపోతామని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతాం. డైలాగ్ రూపాయన వస్తుంది. వెళదామని వస్తే వీడికి మన రైల్వే గేట్ వస్తే బస్సు అవుతుంది. వీడి లక్ష్యంగా వచ్చి పూర్తి చేసుకొస్తాను అన్నాడు. అంటే ఇప్పట్లాగా మనకి వాష్రూమ్లో లేవు కదా. అవును. ఇక్కడ తుప్పల్లోకి ఎక్కడికో పోతాడు. వీడు తిరిగి వచ్చాడు కూడా గేటు తీస్తారు, బస్సు వెళ్ళిపోతుంది. అట్లా విడిపోతాడు. ఆ విడిపోయిన వాళ్ళు 40 సంవత్సరాల తర్వాత కలుస్తారు. అంటే ఇద్దరు కబుర్లు చెప్పుకుంటా కామెడీ చూడండి. అందుకే ఆయన హాస్యం అందించి ఓ మంచి మాట చెప్తారు. మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు. అప్పుడు అట్ట తిట్టాడు, దేవుడు అట్ట చేశాడు కబుర్లు చెప్పుకుంటూ గబాల మధ్యలో అడుగుతాడన్నమాట. జనరల్గా రచన జరిగింది. మీ హస్బెండ్ ఎప్పుడు పోయాడు, మీ భర్త ఎప్పుడు పోయాడు, లేదా నీ వైద్యం ఎప్పుడు వచ్చింది, ఇలా ఉంటాయి కదా. ఆయన వాడతాడండి పదం. ఎంత గొప్ప పదం అంటే మాట్లాడుతూ అన్నట్టు నీ కళ తప్పి ఎన్నాళ్ళు అయిందంటాడు. కళ తప్పి నీ కళ తప్పి ఎన్నాళ్ళు అయింది, భర్త పోయి ఎన్నాళ్ళు అయిందని కానీ వైద్యం ఎప్పుడు వచ్చింది కానీ ఏముండదు. అదే మరి నీ కళ తప్పి